ఇదంతా నేను చేశానని తెలిస్తే ఎక్కడ నాకేమవుతుందేమోనని అమ్మా నాన్న కంగారు పడతారు. ఈ విషయం అస్సలు చెప్పకు. ఏంటి ఏదో చెప్పొద్దంటున్నావు? అయ్యో అదేం లేదత్తయ్య. ఇందాక లావణ్య అమ్మాజీతో చాట్ తనే గీసానని చెప్పింది కదా, అలా ఎప్పుడు చెప్పొద్దు అంటున్నాను. అంతేనా? ఇంకేమైనా దాస్తున్నారా? అయ్యో ఏం లేదమ్మా, ఏం దాయడం లేదు. మీకిప్పటికే అర్థమై ఉంటుంది. కానీ మళ్ళీ చెప్తున్నా, అమ్మాజీతోని జాగ్రత్తగా ఉండండి. తను ఏమైనా చేస్తుంది, ఎంతకైనా తెగిస్తుంది. అలాగే అత్తయ్య. లావణ్య, మళ్ళీ ఆ పేర్లు రాయికో. రాసిన అమ్మాజీ పేరు అస్సలు రాయికో, అర్థమైందా? అమ్మ అలాగే అంటుంది. కానీ మళ్ళీ అమ్మాజీ అన్నయ్యని దత్తత తీసుకోకుండా నువ్వే ఏదో ఒకటి చెయ్యాలి. దాని గురించి నువ్వు మర్చిపోలావన్యా. దత్తత తీసుకోవడం కాదు కదా, అమ్మాజీ నీడ కూడా మీ అన్నయ్య మీద పడదు. సరేనా? అలాగే వదినా. అది అది ఎల్లమ్మ తల్లి కాదు, నాగులాపురం సుంకాలమ్మ. ఆ చాట్కి వదినకి ఏ సంబంధం లేదు. ఆ పేర్లు రాసింది, మీ పేరు మీద ఎరుపు గీత గీసింది నేను. ఎందుకమ్మా అంత కోపం? ఇంకా లావణ్య గీసిన చాట్ గురించి ఆలోచిస్తున్నావా? అది మన ఫ్యామిలీ ట్రీ అమ్మా. నేనది స్కూల్కి వెళ్ళినప్పుడు గీసిచ్చాను. అనవసరంగా చేతబడి అది ఇదని భయపడకు. ఆ కాగితం ఎందుకు గీసినారో తెలియదు గాని నాకు మాత్రం చేతబడి జరిగినాదప్పా. మళ్ళీ చేతబడి అంటావేంటమ్మా? అవునప్పా, లేకపోతే గుండ్రాయిలో ఉన్న మనిషిని హట్టా ఐసుగడ్డ లెక్క బిగుసుకుపోవడమేంది? ఎక్కడన్నా ఇట్టాంటి విచిత్రం చూసినావా? ఇది ఖచ్చితంగా చేతబడే. ఎవరు చేసినారో తెలుసుకోవాలా? అయితే ఉలిందకొండ నాగులాంబని పిలవాల్సిందేనమ్మా? ఉలిందకొండ నాగులాంబ? అవునమ్మా. ఆవిడ్ని పిలిపించి ఒక్కసారి ముగ్గేసి మంత్రం వేయించావంటే నీ మీద కుట్ర చేసినోళ్ళు ఎవ్వరైనా ఎక్కడున్నా సరే తెచ్చి ముగ్గులో కూర్చోబెట్టేస్తుంది. అవునప్పా, ఈ ఆలోచన నాకెందుకు దట్టలే? నా ప్రశ్నకి సమాధానం, నా సమస్యకి పరిష్కారం. ఏంటమ్మా ఏదో నాగులాంబ అంటున్నారు? అది ఏం లేదప్పా, దత్తతలో అట్టా జరిగినది గదా, నాగులాంబ గుడికి పోయి పాలు పోసి రావాలని చెప్తాండా. తప్పకుండా వెళ్ళమ్మా. అసలు నీకెందుకలా జరిగిందో తలుచుకుంటుంటే ఇప్పటికీ భయంగానే ఉంది. నీకు బాగానే ఉంది కదా? లేదంటే హాస్పిటల్కి వెళ్ళి చూపిద్దాం. ఏం అవసరం లేదప్పా, బాగానే ఉండాది. నువ్వు పక్కన ఉండగా నాకేమైతాది చెప్పు? ఎక్కువ ఆలోచించకు, పో. ఓడు మన గుప్పిట్లో ఉన్నంత వరకు ఇక్కడ మనకు తిరిగే లేదప్పా. కాని ఓడు ఎప్పటికీ ఇట్టానే ఉండాలంటే నా వెనక గోతులు తవ్వేటోళ్ళని బయట పెట్టాలా? ఉలిందకొండ నాగులాంబకి కబురు పెట్టప్పా. అలాగేనమ్మా. తొందరగా కానిండప్పా. వచ్చేది మామూలు మనిషి కాదు, అంతా శుద్ధంగా ఉండాలా. ఏంటక్కా పొద్దున్న ఈ హడావిడి? ఎవరైనా వస్తున్నారా? నీ చావొచ్చాండాది మే.
ఉలిందిగొండ నాగులాంబ. కుట్ర చేసినోళ్ల గుట్టు రట్టు చేసేదానికే వచ్చాండాది. ఎవరు నా మీద చేతబడి చేపిచ్చినారో, ఎవరు నన్ను కదలకుండా చేసినారో కనిపెట్టడానికే వచ్చాండాది. అంటే ఇదంతా వదినే చేసిందని ఆవిడ కనిపెట్టేస్తుందా? ఇంత జరిగినా నీకింకా బుద్ధి రాలేదమ్మాజీ. నీ పాడు బుద్ధికి భగవంతుడు వేసిన శిక్ష అది. అది అర్థం చేసుకోకుండా ఇంకా పిచ్చి పిచ్చి ప్రయత్నాలు చేస్తున్నావంటే నీ గురించి ఏమనుకోవాలో అర్థం కావడం లేదు. చేస్తే చేసుకొని అన్నయ్య. ఈవిడ చేసే పిచ్చి పనులు సమర్థించడానికి ఉలిందకొండ నాగులాంబ అంటే సామాన్యురాలనుకుంటున్నావా? శివశక్తి స్వరూపిణి, కారణ జన్మురాలు. జరిగింది, జరుగుతున్నది, జరగబోయేది తన దివ్య దృష్టితో చూసి చెప్పగల మహిమాన్రాలు. అందుకే రప్పించాండానప్పా. ఏం జరిగినాదో, ఎవరు ఏది ఎట్టా చేసినారో గుట్టు ఇప్పేదానికే వచ్చాండాది. రా నాగులాంబా, నా మాట మన్నించి వచ్చిండావు. నా జన్మ ధన్యమైపోయినట్టే, నా సమస్యలన్నీ తీరిపోయినట్టే. రా నాగులాంబా. ఏమైంది నాగులాంబా? కరా, నీ ఇంట్లో ఒక పెద్ద సమస్య ఉందమ్మాజీ. కానీ ఆ పరమాత్మ పరిష్కారాన్ని కూడా ఈ ఇంటికే చేర్చాడు. నా అవసరం ఇక్కడ లేదు అమ్మాజీ. లేదు నాగులాంబా, నా ఇంట్లో ఓళ్ల వల్ల నాకు చిక్కులే గాని తీర్చేటోళ్లు ఎవరూ లేరు.
మొన్న ఏమైనాదో తెలుసునా? ఎవరో నా మీద సేతబడి చేసినట్టుండారు. నన్ను నా బిడ్డని వేరు చెయ్యాలని చూచ్చా ఉండారు. అది ఎవరో ఏం కథో నువ్వే చెప్పాల నాగులాంబా. నువ్వు నన్ను పిలిపించింది ఇందుకోసమా? అలాంటివేం లేవని చెప్తుంటే నమ్మట్లేదు నాగులంబ గారు. నువ్వు మాట్లాడకమే. వాళ్ళ మాటలు వినొద్దు నాగులాంబా. ఇంట్లో ఎవరు శత్రువులో ఎవరు సన్నిహితులో తెలవట్లేదు. ఆ రోజు నేనట్టా అవడానికి కారణం ఎవరో చెప్పు నాగులాంబా, అది చాలు. అలాగే అమ్మాజీ. మహాశక్తి చక్రం గీసి మంత్రం వేసి నీకు కీడు తలపెట్టిన వాళ్ళని అందులో కూర్చోబెడతాను. సిద్ధ. ఏంటి మాత? మహాశక్తి చక్రానికి సిద్ధం చెయ్యి. అలాగే మాత. ఇదంతా చేసింది వదిన కాబట్టి ఇప్పుడు వదిన వచ్చి ఆ ముగ్గులో కూర్చుంటుందా? వదిన ఎక్కడుంది? రా నాగులాంబా, రా. వదినా, 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 వదినా. వదినా ఇక్కడున్నావా? ఇలా రా, నీకు విషయం చెప్పాలి. రా. ఏమైంది లావణ్య? వదినా, ఇప్పుడు నువ్వు ఇంట్లో ఉండద్దు, ఎక్కడికన్నా వెళ్ళిపో. ఏమైంది లావణ్య? ముందు విషయం ఏంటో చెప్పు. అది ఉలిందికొండ నాగులాంబొచ్చింది. ఉల్లిందికొండ నాగులాంబ? ఆవిడెవరు? పెద్ద మంత్రగత్తొదినా. నువ్వు అమ్మాజీని కదలకుండా చేసావు కదా, అదెవరు చేశాడో తెలుసుకోవడానికి అమ్మాజీ పిలిపించింది. నేను చేశానన్న సంగతి నీకు నాకు తప్ప ఈ ఇంట్లో ఉన్న వాళ్ళెవ్వరికీ తెలీదు. ఆవిడ ఎవరో ఎలా తెలుస్తుంది చెప్పు? చెప్పేస్తుందినా. ఆవిడ సంగతి నీకు తెలీదు. ఎవరన్నా దొంగతనం చేసినా, ఏదన్నా కనిపించకుండా పోయినా, ఎవరికన్నా కీడు తలపెట్టినా పట్టేస్తుందినా. ఒక్కసారి ముగ్గేసి మంత్రం చదివిందంటే ఆ పని చేసింది ఎవరైనా సరే, ఎక్కడున్నా సరే వచ్చి ముగ్గు మధ్యలో కూర్చోవలసిందే. నిజంగా ఇవన్నీ జరుగుతాయంటావా? ఇప్పటి వరకు జరిగాయొదినా, అందుకే భయపడుతున్నాను. ఇప్పుడు మన ఇంట్లో ముగ్గేసి మంత్రం చదవగానే నువ్వు ఆ ముగ్గు మధ్యలోకొచ్చి కూర్చున్నావే అనుకో, ఎలా ఉంటుంది చెప్పు? నువ్వు దొరికిపోతే నువ్వు వచ్చాక చేసిన మంచంతా పోతుందొదినా. నేనింట్లో నుంచి పంపించేస్తారు. అన్న ఇంకెవ్వరి మాట వినడు. అసలు ఈ అమ్మచీకి వేరే పనుంటదా? ఇలాంటివన్నీ ఎక్కడ తెలుస్తాయి? ఆవిడ పనే అదొదినా. అనుమానం వచ్చిందంటే వదలదు. కానీ నువ్వు మాత్రం దొరకకూడదొదినా. అందుకే నా మాట విని పక్కనే ఉన్న గుళ్ళోకెళ్ళి కూర్చో. ఏ శక్తులు దేవుడి దగ్గరికి రావు కదా. ఇక్కడ పూజంతా అయిపోయాక నేనే వచ్చి నిన్ను తీసుకొస్తాను. ప్లీజ్ వదినా, నా మాట వినొదినా, ప్లీజ్. సరే సరే, కంగారు పడకు, వెళ్తాను. వదినా, ఉత్త చేతులతో వెళ్తే అనుమానం వస్తుంది. పూల సజ్జ తీసుకొస్తాను, ఇక్కడే ఉండు. లావణ్య చెప్పేది నిజమా? అలా ముగ్గు వేస్తే వెళ్ళి కూర్చుని పోతారా? అదే నిజమైతే నా పరిస్థితి ఏంటి?
గుడికి వెళ్తే తప్పించుకోగలుగుతానా? ఇప్పుడు తేలుతాది అసలు దొంగ ఎవరో. పూజ పూర్తయ్యేసరికి ముగ్గు మధ్యలో కూర్చుంటారు. వాళ్ళంతూ చూడకుండా ఇడిసిపెట్టను. వదినా, ఇదిగో వదినా, చెప్పింది గుర్తుంది కదా? గుళ్ళోనే ఉండు. పూజ అయ్యాక పిలుస్తాను, అప్పుడు రా. చాలు. వెళ్ళు 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 వెళ్ళు. మే ఆగు మే. ఏడికి పోతా ఉండవు మే? అత్తయ్య, అది నేను నిన్నే అడగతాండాను మే. ఇంట్లో పూజ చేస్తా అంటే యాడికి పోతా ఉండవు? గుడికి వెళ్తున్నాను అత్తయ్య. ఈ పూజ పూర్తయ్యేదాకా ఎవరు గడప దాటి అడుగు బయట పెట్టేదానికి వీల్లేదు. అమ్మాజీ, గుడికి వెళ్లేవాళ్ళని, శుభకార్యాలకి వెళ్లేవాళ్ళని ఆపకూడదు. గుడికి కాకపోతే తీర్థయాత్రలకి పోని, నాకేం అభ్యంతరంలే. కాని పూజ పూర్తయినాకే పోవాలా. కానీ వదిన ఈరోజు పెద్దమ్మ గుడికి వస్తానని మొక్కుకుంది. ఏయ్, చెప్తా అంటే అర్థం కావడం లేదా ఏమి? ఇంట్లో వాళ్ళు, పనోళ్ళు అందరూ పూజ పూర్తయ్యేదాకా ఈడనే ఉండాలి మే. నేను ఎవరిని నమ్మేదిలే. లోపలికి పదండి. అమ్మ చెప్తుంది కదా, ఆలోచిస్తావేంటి? లోపలికి రా. రామ్మా, లేకపోతే నువ్వే ఏదో చేశావని, అందుకే కావాలని వెళ్ళిపోతున్నావని అన్న అంటారు. లోపలికి రామ్మా. ఇలా జరిగిందేంటో దినా, ఇప్పుడు ఏం చేద్దాం? నువ్వేం టెన్షన్ పడకు. మనం చేసింది మంచి పని అయినప్పుడు ఆ దేవుడే మనకు అండగా ఉంటాడు.